పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీహార్ రాజకీయాలు దేశాన్ని కుదిపిపడేస్తున్నాయి. అసలైతే నార్త్ ఇండియా మొత్తం చలి తీవ్రత చాలా ఎక్కువ ఉన్నది, వణుకుతాన్లు ప్రజలు. అని ఒక్క బీహార్లో మాత్రము వేడి ఉన్నదట. ఏం వేడి అంటే అక్కడి రాజకీయాల వేడి అట్లున్నదట. మొత్తానికైతే బీహార్ రాజకీయాలు దేశంలో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయి. ఇగో ఈ టైంలో బీహార్ రాజకీయాలు పెద్ద కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. ఎట్ ప్రజెంట్ ఆర్జేడీ, జేడీయూ అంటే జేడీయూ నితీష్ కుమార్, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్, ఇగో ఈ 2 గ్రూపులు కలిసి రూలింగ్లో ఉన్నాయి. అక్కడ నితీష్ కుమార్ సీఎం అందరికీ తెలిసిన విషయమే. తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంది అంటే అసలు విషయం, ఇండియా అలయన్స్ కూటమిని నిర్మించిందే నితీష్ కుమార్. కష్టపడ్డాడు, 1.5 ఇయర్స్ నుంచి కష్టపడతాడు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పార్టీ దగ్గరికి, ఒక్కొక్క లీడర్ దగ్గరికి, పెద్ద పెద్ద లీడర్ దగ్గరికి, మమతా బెనర్జీ దగ్గరికి, ఉద్ధవ్ ఠాక్రే దగ్గరికి, శరద్ పవార్ దగ్గరికి, ఇటు వచ్చి కేసీఆర్ దగ్గరికి కూడా వచ్చింది నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి, అఖిలేష్ యాదవ్ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి, అట్లా మొత్తం ఇండియా మొత్తము ఒక్కొక్క రాష్ట్రం తిరుగుకుంటూ ఇండియా అలయన్స్ కూటమిని ఏర్పాటు చేసిండు. అసలు ఇండియా అలయన్స్ కూటమికి పితామహుడు నితీష్ కుమార్. లేకపోతే ఇండియా అలయన్స్ కూటమి అసలు తయారు కాకుండే. కానీ అదే ఇండియా అలయన్స్ కూటమిని కూల్చేసే దిశలో ఉన్నాడు నితీష్ కుమార్. నితీష్ కుమార్ పెద్ద లీడర్ బీహార్లో, నో డౌట్. నీతిమంతుడు. ఈడీ కానీ సిబిఐ కానీ ఆయన ఇంటి గడప వరకు కూడా ఈ రోజు వరకు పోలేకపోయినాయి. నిజాయితీపరుడు, బీహార్కి మంచి చేస్తాడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, నాన్ కరప్టెడ్. కొడుకును కూడా రాజకీయాలకు తీసుకురాలి, సాదా మనిషి, మంచి మనిషి, అన్నీ మంచిగానే ఉన్నాయి. నితీష్ కుమార్కి ఉన్న మైనస్ పాయింట్ అంటూ అసలు ఏది లేదు. కాకపోతే ఒక్క మైనస్ పాయింట్ ఉన్నది నితీష్ కుమార్కు. అది ఏంది అంటే పల్టీమార్. ఈ పల్టీమార్ అనే పదము, వర్డ్ ఇండియా మొత్తం రాజకీయాలలో మోగిపోతుంది. పల్టీమార్ అనే పేరు. పల్టీమార్ అంటే ఉన్నట్టుండి ఎవరితోటైతే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడో వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు ఊహించని విధంగా ఉన్నట్టుండి కట్ చేసేసి ఇంకో పార్టీతోటి కలిసిపోతాడు. ఈరోజు ఒక పార్టీతోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిందనుకో, రేపు వాళ్ళతోటే ఉండడా అన్నది కూడా తెలియదు. రేపు ఇంకొకరితోటి కూడా పోవచ్చు. నితీష్ కుమార్కున్న ఒక పెద్ద చెడ్డ పేరు ఏంది అంటే ఇగో ఇది పల్టీమార్. ఉన్నట్టుండి పల్టీ కొడతాడు. 2017లో తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ తోటి కలిసి ఆర్జేడీ పార్టీతోటి పొత్తు పెట్టుకొని మంచి మెజార్టీ వచ్చినాయి. ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. నితీష్ కుమార్ సీఎం. ఏ పార్టీతోటి పొత్తులకు పోయి ఏ పార్టీతోటి కలిసి ఉన్నా నితీష్ కుమారే సీఎం. 7 సార్లు 6 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పటికీ నితీష్ కుమార్ బీహార్లో. 2017లో కొన్ని నెలలే ఉన్నాడు తేజస్వి యాదవ్ తోటి. మంచి మెజార్టీతోటి కలిసిండు. మంచి మెజార్టీతోటి గెలిచి ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఉండి ఒక్కరోజు ముందు కూడా తేజస్వి యాదవ్కు తెలియదట. నెక్స్ట్ డే తెల్లారి తేజస్వి యాదవ్ను కట్ చేసేసి బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకొని మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిండు ముఖ్యమంత్రిగా. అయిపోయిందా? అంతకుముందు ఆ 2017కు ముందు కూడా బీజేపీ తోటి ఉండే. బీజేపీ తోటి తెగదెంపులు చేసుకొని ఎలక్షన్లల్లో పోయిండ్లు. 2017లో తేజస్వి యాదవ్ తోటి ఆర్జేడీ తోటి పోయి మళ్ళీ సీఎం అయిండు ఎలక్షన్లల్లో గెలిచి, అసెంబ్లీ ఎలక్షన్స్లలో. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్లల్లో, అసెంబ్లీ ఎలక్షన్లల్లో తేజస్వి యాదవ్కు 79 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 78 సీట్లు వచ్చినాయి. నితీష్ కుమార్కి వచ్చి 45 సీట్లే వచ్చినాయి.
నితీష్ కుమార్ ఏం చేసిండు, బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని నితీష్ కుమారే సీఎంగా అయ్యిండు. అయ్యి ఒక బహుశా 6-7 months అవుతుంది అనుకుంటా. బీజేపీ ఏం చేస్తుంది అన్ని రాష్ట్రాలల్లో, ఎవరితోటైతే పొత్తు పెట్టుకొని గవర్నమెంట్లో ఉంటుందో వాళ్ళనే చీల్చేస్తుంది. ఎగ్జాంపుల్కి శివసేనతోటి ఉద్ధవ్ ఠాకరే నిలువున చీల్చి ఉద్ధవ్ ఠాకరేని రోడ్ల మీద నిలబెట్టింది బీజేపీ. ఎవరితోటైతే పొత్తులు ఉంటుందో వాళ్ళనే పొడి చేస్తాను. అది గమనించేసింది నితీష్ కుమార్. ఏంది అంటే నితీష్ కుమార్కు ఉన్నది 45 సీట్లే. నితీష్ కుమార్ పార్టీని కూడా బీజేపీ చీల్చబోతోంది అనేది ఇన్ఫర్మేషన్ అంది. ఇమీడియట్గా బీజేపీ తోటి కట్ చేసేసుకొని మళ్ళీ తేజస్వి యాదవ్ తోటి కలిసిండు. బహుశా 6 months అవుతుంది అనుకుంటా. తేజస్వి యాదవ్ తోటి ఆర్జేడీ తోటి పొత్తు పెట్టుకొని మళ్ళీ సీఎం అయిండు. ఇండియా అలయన్స్ కూటమి గురించి కష్టపడ్డాడు, 1.5 సంవత్సరం నుంచి పనిచేసిండు బాగా, అందరినీ ఒక్క ఏకతాటిపైకి తెచ్చిండు. ఇంకా 2 నెలలు ఎలక్షన్స్ అనగా మళ్ళీ ఇప్పుడు పల్టీ కొట్టడానికి ఇది ఒక 15 days 20 days నుంచి ఇది చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది నితీష్ కుమార్ ఈసారి బీజేపీ వైపు పోడు అని కొందరు. నితీష్ కుమార్ పల్టీ మారు, ఎప్పుడైనా నితీష్ కుమార్ పోయే ఛాన్స్ ఉన్నది. ఎప్పుడైతే బీజేపీ తోటి డౌట్ వచ్చి కట్ చేసేసుకొని తేజస్వి యాదవ్ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండో విలేకరులు మొత్తం అడిగిండ్రు, మళ్ళీ బీజేపీ వైపుకి మీరు పల్టీ కొడతారా అని. అందరికీ తెలుసు, బీహార్ రాష్ట్రం అంతా తెలుసు నితీష్ కుమార్ గురించి. ఈ క్వశ్చన్ అడిగిండ్రు, మళ్ళీ పల్టీ కొడతారా బీజేపీ వైపు, మళ్ళీ ఎప్పుడన్నా కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అంటే, ప్రాణం ఉన్నంత వరకు నేను బీజేపీ తోటి కలవా అని కామెంట్ చేసిండు. ప్రాణం పోయినా పర్వాలే, ఇవే వర్డ్స్ యూజ్ చేసింది. ప్రాణం పోయినా పర్వాలే కానీ నేను బీజేపీ తోటి కలవా అన్నాడు. అటు బీజేపీ నాయకులు ఏమన్నారు, అమిత్ షా నితీష్ బాబు విషయంలో బీజేపీ దర్వాజాలు క్లోజ్ అయిపోయినాయి, మేము నితీష్ బాబుతోటి ఎటువంటి పొత్తు ఎన్నడూ కూడా పెట్టుకోము అని అమిత్ షా అన్నాడు. అయిపోయిందా? ఇగో ఈ 2, ఇటు నితీష్ కుమార్ అన్న వీడియో, ఇటు అమిత్ షా అన్న వీడియో మొత్తం సోషల్ మీడియాలో మోగిపోతాయి. వైరల్ అయిన ఈ 2 వీడియోలు ఇంకా ఇప్పటికీ. ఇది నితీష్ కుమార్ వల్ల బీహార్ రాజకీయాలు మళ్ళొక్కసారి సంక్షోభంలో పడతాయి. నితీష్ కుమార్కి అంత మంచిగానే ఉన్నది, మంచి లీడర్, మంచి మనిషి, నిజాయితీపరుడు, సింపుల్ మనిషి. కాకపోతే ఏంటంటే క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత అనేది మొదటి నుంచి కూడా నితీష్ కుమార్కు లేదు. అందుకే నితీష్ కుమార్ మాటలు ఎవ్వరు కూడా నమ్మరట బీహార్ మొత్తంలో, ఎవ్వరు నమ్మరు. అయితే నితీష్ కుమార్కు కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలన్న కోరిక ఉన్నది. పైకి నాకు వద్దు ప్రైమ్ మినిస్టర్, నాకు ఆ ఇంట్రెస్టే లేదు అంటాడు, కానీ ఉన్నది ప్రైమ్ మినిస్టర్ కావాలని. బహుశా రేపు మళ్ళీ బీజేపీ తోటి కలిసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేదంటున్నాడు నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కన్విన్స్ చేయడానికి 5 times ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, మాట్లాడతలేడు. ఇంకొక నియరెస్ట్ పర్సన్ ఇటు నితీష్ కుమార్కు, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్కు, ఆయన్ని ట్రై చేసినా కూడా నితీష్ కుమార్కి ఏంది భయము అంటే 45 సీట్లతోటి ఉన్నాడు. మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఎవరితోటైతే ఉంటాడో బీజేపీతోటి ఉండి బీజేపీతోటి డౌట్ వచ్చేసింది, నా పార్టీని చీల్స్తారు, 45 సీట్లు ఎంత చీల్చానంటే ఆ భయం పట్టుకున్నది, నా 45 మందిని చీల్చేస్తారు కావచ్చు అని. ఆ భయంతో బీజేపీ నుంచి విడిపోయి తేజస్వి యాదవ్ తోటి కలిసిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన భయం ఏంది అంటే తేజస్వి యాదవ్ నన్ను ఏమన్నా చేస్తాడా. ఈ భయంతో ఏం చేసిందంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతానని 2 months ఉన్నది. నితీష్ కుమార్ ఉద్దేశం ఏంది, అసెంబ్లీని కూడా డిజాల్వ్ చేసేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్లతోటే అసెంబ్లీ ఎలక్షన్లకు కూడా పోవాలి అన్నది నితీష్ కుమార్. ఎందుకంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ భయం వెంటాడుతుంది. 45 సీట్లే ఉన్నాయి, నన్ను చీల్చేస్తారు అని. చీల్చేస్తే వాషౌట్ నితీష్ కుమార్, పొలిటికల్ లైఫే ఎండ్. ఆ భయం పట్టుకొని అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి. కానీ అసెంబ్లీకి ఇంకొక 1.5 years టైం ఉన్నది. దానికి లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళ ఫాదర్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవే,
ఆయన ఆబ్జెక్షన్ చెప్తాడు, అసెంబ్లీని డిజాల్వ్ చేసుడొద్దు, ముందు పార్లమెంట్ ఎలక్షన్లలో కొట్లాడదాము అని. నితీష్ కుమార్ అది పట్టుబట్టి ఉన్నాడు, కాదు అసెంబ్లీని కూడా డిజాల్వ్ చేయాలి పట్టుబట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు లోపల భయం వెంటాడుతుంది, ఎక్కడ నా 45 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని చీల్చేస్తారా అని. ఇప్పుడు అది కూడా ఒకటి వస్తుంది. తేజస్వి యాదవ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేయటానికి రెడీ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఒక 8 సీట్లు తక్కువ పడుతున్నాయి. 8 సీట్లు తక్కువ పడుతున్నాయి తేజస్వి యాదవ్కు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. 122 సీట్స్ కావాలి, బహుశా 224 అనుకుంటా బీహార్ అసెంబ్లీలో ఉన్నాయి. కొంచెం ఇది కరెక్ట్గా లేదు ఫిగరు. మొత్తం 120 సీట్స్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాలి. దానికి 8 సీట్లు తక్కువ పడుతున్నాయి తేజస్వి యాదవ్కు, ఆర్జేడీకి. నితిన్ రామ్ మాంఝీ ఆయనకు 4 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. మాంఝీ బీజేపీ తోటి ఉన్నాడు. తేజస్వి యాదవ్ ఏం చేస్తాడు, బీజేపీ నుంచి మాంఝీని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈవెన్ సీఎం పోస్ట్ ఇచ్చైనా పర్వాలే, 4 అసెంబ్లీ స్థానాలకు సీఎం పోస్ట్ ఇచ్చైనా పర్వాలే, లాక్కొని గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని ఉన్నాడు. ఇంకొక 4 సీట్లు కూడా తక్కువ పడతాయి. ఇంకా వార్తలు వచ్చేది ఏంటి అంటే బీజేపీ పార్టీ కూడా 78 సీట్లు ఉన్నాయి, ఆడ 2 ముక్కలు అయ్యే ఛాన్స్ ఉన్నది అక్కడ కూడా. బీజేపీ కూడా నితీష్ కుమార్ పార్టీ కూడా 45 ఎమ్మెల్యేల, అందులో కూడా 4 ఎమ్మెల్యేలు బీజేపీ తోటి కలవడాన్ని వ్యతిరేకిస్తాను వాళ్ళు. నితీష్ కుమార్ పార్టీ కూడా చీలే ఛాన్స్ ఉన్నది. 8 సీట్లు ఆర్జేడీకి తక్కువ పడుతున్నాయి తేజస్వి యాదవ్కు. కాంగ్రెస్ 19 సీట్లతోటి ఆర్జేడీ వైపే ఉన్నది. సిపిఎం కూడా 12 సీట్లతోటి ఆర్జేడీ వైపే ఉన్నది. వీళ్ళందరూ ఒక గ్రూపు, తేజస్వి యాదవ్, కాంగ్రెస్, సిపిఎం, ఇంకో 1-2 సీట్స్ ఉన్నవాళ్ళు. ఈ మాంఝీ బీజేపీ వైపు ఉన్నాడు, 4 సీట్లు. మాంఝీని లాక్కునే ప్రయత్నంలోనే ఉన్నాడు తేజస్వి యాదవ్. అయితే ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్, అఖిలేష్ యాదవ్ ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు నితీష్ కుమార్కు. ఏంటిది అంటే, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మీరే ఉండండి, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని మీకే వదిలిపెడతాము, మీరు బీజేపీ వైపు పోవద్దు, సేమ్ మీ ఆర్జేడీ తోటి కలిపి మీ గవర్నమెంట్ని అట్లనే కంటిన్యూ కావాలి, ఇండియా గఠబంధన్ కూటమిల్ని ఉండండి, మీరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ఒక ఆఫర్ ఇచ్చిండు నితీష్ కుమార్కు. మరి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నిన్నే చేస్తా అని బీజేపీ ఆఫర్ ఇస్తలేదు. బీజేపీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇచ్చుడు నితీష్ కుమార్కు అనేది కలల మాట. బీజేపీనే లైన్ కట్టి ఉంటాను. నరేంద్ర మోదీ తప్పుకుంటే అమిత్ షా ఉన్నాడు, యోగి ఉన్నాడు. యోగి అమిత్ షా మధ్యలో పిఎం పోస్ట్ మీద పెద్ద యుద్ధమే అవుతుంది బీజేపీ పార్టీలో. మోదీ తప్పుకుంటాడా ఈసారి ఎలక్షన్లు అయిపోయినాక, మేము ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరమని. ఇక నితీష్ కుమార్కు ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ చేసే పరిస్థితి బీజేపీలో లేదు. అయితే చిరాగ్ పాస్వాన్ పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, ఆయన ఏదో చిన్న పార్టీ ఉన్నది, ఆయనకు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చిరాగ్ పాస్వాను బీజేపీ తోటి ఉన్నాడు. అయితే నితీష్ కుమార్ కనుక బీజేపీ తోటి కలిస్తే చిరాగ్ పాస్వాన్ వాల్యూ ఉండదు ఆడ, ఆయనది పోతుంది అక్కడ, ఆయనకి ఎటువంటి వాల్యూ ఉండదు. అది ఆయనే భయపడతాను చిరాగ్ పాస్వాను. ఇగో ఈరోజు అమిత్ షా తోటి భేటీ అయింది. ఎక్కడ చిరాగ్ పాస్వాన్ పోయి మళ్ళా తేజస్వి యాదవ్ తోటి ఆర్జేడీ తోటి కలుస్తాడో అనే భయానికి ఇమీడియట్గా పిలిపించుకొని అమిత్ షా సమావేశం ఏర్పాటు చేసిండు. చర్చలు జరుగుతానని మాట్లాడతానంటే, నువ్వేం పోకు, భయపడకు, నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నీకు ఇస్తాము అని. కానీ వట్టిదే, చిరాగ్ పాస్వాన్ కాడ వాల్యూనే ఉండదు. ఇక నితీష్ కుమార్ వచ్చిందంటే చిరాగ్ పాస్వాన్ వేస్ట్. కాకపోతే ఏంటంటే చిరాగ్ పాస్వాన్ అట్లా నమ్మిచ్చేస్తారు. ఆయన వచ్చినా పర్వాలేదు, నిన్ను మేము చూసుకుంటాము, నీకుండేది నీకుంటుంది అని నమ్మిస్తారు. రాజకీయాలే అంతా. మొత్తానికైతే బీజేపీ అని అసలు రాజకీయ పార్టీలకి నీతి అనేది లేదు.
అసలు ఏం మాత్రం రాజకీయ పార్టీలలో నీతి అనేది మాయమైపోయింది. బీజేపీలో అయితే అంతకంటే మాయమైపోయింది. అసలు నీతి మీద రాజకీయం చేసే ప్రస్తావన కానీ ప్రసక్తి కానీ బీజేపీలో లేని లేదు, మాయమైపోయింది. ఏమైనా అధికారము, సీట్లు గెలవాలి, అధికారము, సీట్లు గెలవాలి, అధికారం, ఇది తప్ప ప్రజలు ఎవరికి ఓటేస్తాన్లు, ప్రజలు ఎందుకు ఓటేస్తాన్లు, ప్రజలు ఎవరితోటి పొత్తు పెట్టుకోమని ఓటేస్తాన్లు. బహుశా 2 పార్టీలు పొత్తులు పెట్టుకొని ఎలక్షన్లకు పోతాయి. ఆ పొత్తు పెట్టుకున్న 2 పార్టీలకు పడ్డ ఓట్లకు ప్రజలు ఎందుకు వేస్తాన్లు, మీరిద్దరు కలిసి పోటీ చేస్తాన్లు కాబట్టి మీకు మేము ఓటేస్తాము అని. ఆ ఓటేసే వరకే ప్రజల చేతుల తర్వాత జీరో, ప్రజలు వేస్ట్, ప్రజలకు లెక్కలకు రారు. ఓటేసే వరకే ప్రజలు. ఏం లేదు, ప్రజలది ఇంపార్టెంట్ లేదు, వాళ్ళ ఒపీనియన్కి వాల్యూ అనేదే లేదు, జీరో అయిపోయింది. ఎత్తులు జిత్తులు కూలగొట్టుడు బీజేపీది అయితే వచ్చిన ఇంకెక్కువ అయిపోయింది. బీజేపీ వల్లనే ఈ తోడుపోడు మీదే డిపెండ్ అయ్యి ఉన్నది. బీజేపీ కూడా మంచిగా ఒక ఎలక్షన్ గెలుద్దాము అని అసలు లేని లేదు. 3 రాష్ట్రాల ఎలక్షన్లు గెలిచిందా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. దాంతో మొదలైంది ఈవీఎంలది. ఈవీఎంల వల్లనే ఈ 3 ఎలక్షన్లు గెలుస్తాయని దేశం మొత్తం మొత్తుకుంటాను, దేశం మోగిపోతాను. మళ్ళీ వచ్చా రామ మందిర్ని అడ్డం పెట్టుకున్నారు. రామ మందిర్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు గెలవాలి అన్నది. రామ మందిర్ తోటి ఈసారి ఎలక్షన్లు గెలుస్తాము అన్నది నమ్ముతాన్లు. బీజేపీ వాళ్ళు నమ్మినట్టు చేస్తాన్లు, చెప్తాన్లు పైకి. అబ్కి బార్ 400 పార్. మరి రామ మందిర్ తోటే కనుక 400 సీట్లు గెలిస్తే ఈ నితీష్ కుమార్ను తోడుపోడు చేసుడేందుకు, నితీష్ కుమార్ను తోటి మళ్ళా కుమ్మక్కవుడేందుకు అని పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ రిపోర్టర్స్ ప్రశ్నిస్తాను. మందిర్ తోటి మీరు గెలుస్తూనే ఉండే, 400 సీట్లల్లో గెలుస్తూనే ఉండే, మళ్ళీ ఈ తోడుపోడేందుకు, నితీష్ కుమార్ తోటి మళ్ళీ ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎందుకు, రాజకీయాలలో మొత్తం ఈ నీతిని వదిలేసుడెందుకు అని ప్రశ్నిస్తాను అందరూ. అంతే కదా, 400 సీట్ల రామ మందిర్ తోటి గెలిస్తే ఇక నితీష్ కుమార్ ఎందుకు మరి అంటే రామ మందిర్ తోటి గెలుస్తలేదు. దాని మీద కూడా దేశంలో పెద్ద వ్యతిరేకత ఉన్నది, చాలా వ్యతిరేకత నార్త్ సైడే ఉన్నది. రామ మందిర్ ముద్ద అసలు కానే కాదు, దాన్ని చూసి ఓట్లు వేయమని వేలాది మంది ప్రజలు చెప్తాను విలేకరులకు. మైక్ పెడితే దుమ్ము రేపు వదిలిపెడతాను నార్త్ సైడ్. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో మన సౌత్ ఇండియాలో తక్కువ, బీజేపీనే లేదు కదా సౌత్ ఇండియాలో. ఇగో నిన్ననే నేను 2 వీడియోలు పెట్టిన. లోక్పోల్ సర్వే వచ్చింది, పోయినసారి 29 సీట్లల్లో గెలిచింది సౌత్ ఇండియా మొత్తంలో. అది 25 సీట్లు కర్ణాటకలో, 4 సీట్లు తెలంగాణలో. ఇప్పుడు ఇవి తగ్గి 18 సీట్లకు పడిపోతుంది బీజేపీ. సౌత్ ఇండియాలో లేదు, అందుకే అపోజిషన్ లేదు, వ్యతిరేకత లేదు, యాంటీ ఇన్కంబెన్సీ సౌత్ ఇండియాలో బీజేపీకి. ఎందుకంటే అసలు పార్టీనే లేదు కాబట్టి. నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలో దాదాపుగా బీజేపీనే రూలింగ్లు ఉన్నది కాబట్టి వ్యతిరేకత ఉన్నది. 10 ఏళ్ళ వ్యతిరేకత మూట కట్టుకొని పోతుంది ఈసారి. ఘోరమైన వ్యతిరేకత, దేశం మొత్తం వ్యతిరేకతతోటి ఉన్నది. అందుకని ఈ రామ మందిర్ని తీసుకొచ్చిండ్లు. రామ మందిర్ను ఎలక్షన్ల కొరకు వాడుతాను, ఓట్ల గురించి వాడుతుంది బీజేపీ. అంతే తప్ప అసలు రామ మందిర్ కోర్టు నుంచి వచ్చింది ప్రజలు చెప్తాను, ఉత్తరప్రదేశ్లో ప్రజలు చెప్తాను. ప్రజలు అడిగే ఒక్కొక్క ప్రశ్నకు జవాబులు చెప్పలేరు బీజేపీ లీడర్లు. అట్లా క్వశ్చన్ చేస్తాను. ప్రజలకు కావాల్సింది జాబ్స్, ఎంప్లాయ్మెంట్ కావన్నా, ఈ అధిక ధరలు తగ్గి తక్కువ ధరలు కావన్నా, వెల్ఫేర్ కావన్నా, ఈ మందిరాలు కావన్నా, ఈ మందిరాలు అన్నం పెడతాయా అని. అట్లని వాళ్ళంతా హిందువులే, క్వశ్చన్ చేసేదే హిందువులే. అట్లని తీసి చూపిస్తాడు. ఈడ దేవుంది టాటూని వేసుకొని ఉన్నాడు ఆ మాట్లాడే వ్యక్తి. నేను హిందువునే, అవును మొక్కుతాం మేము. కానీ దీన్ని రామ మందిర్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లలో పోయి ఓట్లకు పోయి రాముణ్ణి అమ్ముకున్నాడు ఎక్కడిది, రాముణ్ణి బజార్లో పెట్టుడు ఎక్కడిది. రామ మందిర్ అని స్లోగన్ తీసుకుంటాను. ఓ స్కూళ్ళ గురించి మాట్లాడండి,
ఢిల్లీలో స్కూళ్ళు మంచిగా చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అట్లా మీరు కూడా ఒక స్లోగన్లు చేసి మొత్తం మంచి స్కూళ్ళను మంచి విద్యను అందియండి, పేద విద్యార్థులకు ప్రజలకు మంచి విద్యను ఎడ్యుకేషన్ అందియండి, అన్ఎంప్లాయ్మెంట్ను తొలగించండి, ఎంప్లాయ్మెంట్ కల్పియండి. లక్షల కోట్ల మంది ఉన్నారు అన్ఎంప్లాయీస్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పియండి అని అంటాను. కానీ రామ మందిర్ తోటి ఏమొస్తుంది? అవును మొక్కుతాం పోయి, సరే మంచి పని అది కాదంటలేం, కానీ దాన్ని ఎలక్షన్లకి ఎందుకు పట్టుకొస్తాను? ఎలక్షన్ల గురించే ఈ రామ మందిర్ది సగమే పూర్తయింది, 50% పూర్తయింది. అయినా కూడా దాన్ని ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఈ ఎలక్షన్ స్టంట్ ఇదంతా ఎలక్షన్ల గురించి వాడుకుంటాను, దుమ్మెత్తి పోస్తాను దేశం మొత్తం. మరి వీళ్ళు ఈ బీజేపీ నాయకులు నిద్రపోతానులా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు రామ మందిర్ పెద్ద ఎఫెక్ట్ ఏం చేసే పరిస్థితి లేదు. సౌత్ ఇండియాలో దాని మీద పార్టీ మీద వ్యతిరేకత లేదు కాబట్టి, బీజేపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ లేదు కాబట్టి సౌత్ ఇండియాలో 4 ఓట్లు ఎక్కువ వస్తే రావచ్చు ఈ రామ మందిర్ని చూసి. కొంచెం అది ఆ రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు కొంచెం మొగ్గు చూపితే మొగ్గు చూపచ్చు. కొంత ఎక్కువ పడే ఓట్లతోటి డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లకు కూడా ఎలిజిబుల్ కాదు. అందుకనే ఈ ముద్ద ఈసారి వచ్చే ఎలక్షన్లలో పనిచేసే పరిస్థితి లేదు. ఇక అందుకనే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏంది తోడుపోడు, బీ పార్టీని చీల్చుడు, అక్కడ కొనుడు, ఎమ్మెల్యేలు అనుకున్నాడు, ఎంపీలు అనుకున్నాడు, రకరకాల ఎత్తుగడలు. మొత్తం ఎట్లా అయిపోయిందంటే బీహార్ రాజకీయం, బీహార్ ప్రజలకైతే విలువ లేకుండా చేస్తాను బీజేపీ నితీష్ కుమార్, విలువ అనేది లేకుండా చేస్తాను. అక్కడి ప్రజలైతే గొర్రెల కంటే హీనంగా చూస్తాను. వాళ్ళ ఓటుకే విలువ లేదు అసలు. వాళ్ళు దేనికి ఓటేసిందో, ఎవరికి ఓటేసిందో, ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత అది జరుగుతలేదు. మొత్తానికి అయితే దేశంలో భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు. ఎలక్షన్ గెలవాలి అంతే, ఒక్కటే. అట్లా కూడా నితీష్ కుమార్ పై మళ్ళా బీజేపీతోటి కలిసి రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు. అయినా కూడా ఈసారి అక్కడ నితీష్ కుమార్ పార్టీ దెబ్బతింటుంది, బీజేపీ దెబ్బతింటుంది. బీజేపీ సీట్లు పడిపోతాయి, నితీష్ కుమార్ సీట్లు పడిపోతాయి. పోయినసారి 40 ఎంపీ సీట్లకు 39 గెలిచిండ్రు నితీష్ కుమార్, జేడీయూ, బీజేపీ కలిసి. కానీ ఆ సీట్లు ఈసారి రావు అక్కడ. ఆ డౌట్ తోటి బీజేపీ ఏం చేస్తుంది, తేజస్వి యాదవ్ ఆర్జేడీ వైపు ప్రజలు మొగ్గుతారు అని ఇక వాళ్లకు కూడా ఏహభావం కలుగుతుంది, ఈ రాజకీయాల మీద అసహ్యం కలుగుతుంది. అధికారం గురించి ఎన్ని చిల్లర పనులు, నీతి లేని పనులు చేయాలనో అన్ని పనులు చేస్తానులో అని ఏహభావం కలుగుతుంది ప్రజల కాడ. ఎటు ఆర్జేడీ వైపు, తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపుతారని తేజస్వి యాదవ్ అందరి మీద ఈడీ సిబిఐ రేట్లు మొదలైనవి. ఈడీ సిబిఐ రేట్లు మొదలైపోయినాయి ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అరెస్ట్ జరిగితే అది ఇంకా స్వీపౌట్ చేస్తుంది ఆర్జేడీ, తేజస్వి యాదవ్. అరెస్ట్ చేసింది అనుకోండి, అరెస్ట్ చెయ్యరు, ఓన్లీ ఈడీ సిబిఐ రేట్లే. అరెస్ట్ చేసిందా ఓ సెన్సేషన్ ఇక అది. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పుంజుకుంటుంది డెఫినెట్. పోయినసారి 19 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ సీట్లు, ఈసారి ఎంపీ సీట్లల్లా చూస్తాను కదా. ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ ప్రజలకు విసిగిపోయింది, వాళ్ళకి అసహ్యం కలుగుతాను. ఆడ పెరిగేది ఈసారి బీజేపీ, నితీష్ కుమార్ పార్టీ రెండు కూడా తగ్గిపోతాయి వాళ్ళ సీట్లు. కాంగ్రెస్ మంచిగా నిలబడుతుంది ఈసారి అక్కడ. తేజస్వి యాదవ్ పార్టీ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈసారి. వీళ్ళు ఇంత మళ్ళా ఇన్ని ఎత్తులేసి ఇన్ని స్ట్రాటజీస్ తోటి రేపు మళ్ళా కొత్త ప్రమాణ స్వీకారం చేసినా ఆ లాభం మాత్రం దక్కకపోవచ్చు. ఎందుకంటే ప్రజలల్లో కూడా విసుగొచ్చింది. నితీష్ కుమార్ కూడా ఎండే దాదాపుగా అయిపోతుంది ఈసారి ఎలక్షన్లల్లో. కష్టమే, నితీష్ కుమార్ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఆ పోయి నితీష్ కుమార్ వచ్చే మెజార్టీ కూడా తగ్గిపోతుంది, బీజేపీ మెజార్టీ కూడా తగ్గిపోతుంది. అంత విసిగిపోయింది బీహార్ ప్రజలు, అట్లా చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది.
అట్లా చూస్తే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు కాంగ్రెస్ 0, ఆ తర్వాత ఒక 25% 35% పోయింది. కాంగ్రెస్ పెద్ద బలాన్ని పెంచుకోలేదు, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ లేదు, వీక్ అయిపోయింది, చచ్చిపోయింది. కానీ ఒక 20-25% పుంజుకోగానే గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ పరిస్థితి వస్తే కూడా బీహార్లో రావచ్చు. మ్యాక్సిమం మెజార్టీ ఆర్జేడీకి, కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. ఎందుకంటే ఈ బీజేపీ నితీష్ కుమార్ చేసేటి చర్యలను విసిగిపోయింది అక్కడ వాళ్ళు. ఇంత చేసిన బీజేపీ మొత్తం తోడుపోడు ఇవే రాజకీయాలు కంప్లీట్గా. నితీష్ కుమార్కి నియరెస్ట్ పర్సన్స్ను క్యాప్చర్ చేసింది ఒక 3 బీజేపీ. వాళ్ళ ద్వారా నితీష్ కుమార్ వెనుక నుంచి ఆ 3 వాళ్ళ పార్టీ వాళ్ళే వెనుక నుంచి నితీష్ కుమార్ను బ్రెయిన్ వాష్ చేస్తాను. అట్లా నితీష్ కుమార్ మళ్ళా పల్టీ కొడతాడు. ఇంత చేసినా కూడా దేశం మొత్తంలో నార్త్ సైడే ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, వ్యతిరేకత ఘోరంగా ఉన్నది బీజేపీకి, చాలా ఘోరంగా ఉన్నది బీజేపీకి వ్యతిరేకత. ఇది ప్రస్తుత బీహార్ రాజకీయాల గురించి. మొత్తానికైతే ప్రజల ఓటుకు విలువ లేకుండా చేసింది. అసలు ప్రజల ఓటుకు విలువ లేదు, ప్రజలకు విలువ లేదు అక్కడ.